హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. మన విజయవాడలోనే ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి November 25th 2025 రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కోసం కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకోవడానికి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఒకవేళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 1 year వర్క్ చేసినట్లయితే మీకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది జాబ్ సెలక్షన్ ప్రాసెస్లో. ఈ జాబ్ డ్యూటీ వచ్చేసి మీరు డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీసర్ అండర్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లీగల్ అండ్ సోషల్ మీడియా వర్క్స్లో మీరు పాస్పోర్ట్ ఆఫీసర్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ వచ్చాక ఇనిషియల్గా 1 year అనేది మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్లయితే మీకు ఎక్స్ట్రాగా 3 years అనేది మీ జాబ్ని కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మీ జాబ్ పోస్టింగ్ కూడా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడలోనే ఇవ్వడం జరుగుతుందండి. బిలో 40 years ఏజ్ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ జాబ్ అప్లికేషన్ పెట్టండి. మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ అయితే 50,000 ఇవ్వబడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి 60,000 ఇవ్వబడుతుంది. మరే ఇతర అలవెన్స్లు అనేవి ప్రొవైడ్ చేయబడవు. మీరు కనీసం 8 to 10 hours అనేవి ఆఫీస్లోనే వర్క్ చేస్తే సరిపోతుందండి. మీరు ఒకవేళ ఆఫీస్ పని మీద వేరే పాస్పోర్ట్ ఆఫీస్కి కానీ వీసా ఆఫీస్కి కానీ వేరే ఊర్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. మీకు ఎకానమీ క్లాస్లో ఫ్లైట్ టికెట్ అండ్ AC 2 tier క్లాస్లో ట్రైన్ టికెట్ తీయడం జరుగుతుందండి. మీరు బయట ఎన్ని రోజులైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందో అన్ని రోజులకి మీకు per day 750 rupees హోటల్ అకామిడేషన్ ఛార్జెస్ అండ్ 225 rupees ట్యాక్సీ ఛార్జెస్, 800 rupees వరకు ఫుడ్ బిల్స్ అనేవి మీకు చెల్లించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ rpo.vijayawada@mea.gov.in మెయిల్ ఐడికి ఈ నోటిఫికేషన్లోనే ఇచ్చిన 5-6 పేజెస్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీయించుకొని మీరు క్లీన్గా ఫిల్ చేసి మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేసి మీరు గివెన్ మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. మీరు ఒకవేళ మెయిల్ చేయడం ఇష్టం లేకపోతే మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపవచ్చు. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, 4th floor, స్టాలిన్ సెంట్రల్ D at the given door number, గవర్నర్పేట్ MG Road, విజయవాడ అనే అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ని మీ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పోస్ట్ అనేది వేయవచ్చు వాళ్ళకి. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి. మీ సోషల్ మీడియా హ్యాండిల్ చేయగలిగితే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్కిల్స్, ఎడిటింగ్, డిజైనింగ్ స్కిల్స్, అప్లోడింగ్, మానిటరింగ్ సోషల్ మీడియా, మినిమం హ్యాండ్లింగ్ ఆఫ్ కంప్యూటర్ అనేది మీకు తెలిసినట్లయితే మీకు ఈ జాబ్కి ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 15th వరకు టైం ఉండడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ 21 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. మనకి నోటిఫికేషన్ అనేది November 25th రిలీజ్ అయింది కాబట్టి December 15th వరకు అనేది మనకు 21 days వస్తుంది. అంటే December 15th వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. December 16th నుండి మీ అప్లికేషన్స్ అనేవి అన్నీ ఎగ్జామిన్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకే పోస్ట్ ఉంది కదా, ఈ పాటికే హైర్ చేసుకుని ఉంటారు అని మీరు భ్రమపడవద్దు. December 15th వరకు ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీకు ఎగ్జామ్ కూడా ఏమీ కండక్ట్ చేయడం జరగడం లేదు. డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ చూసి మీ ఎక్స్పీరియన్స్ చూసి ఈ జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ శాలరీ కూడా మీకు 50,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, అండ్ ఇది ఒక గవర్నమెంట్ జాబ్ కూడా కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టండి. మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది మెయిల్ చేయవచ్చు లేదా గివెన్ అడ్రస్కి పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.